టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసులోని ఆర్థిక అంశాలు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నాయని ఉండవల్లి తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రముఖ వ్యక్తులు కూడా నిందితులుగా ఉండటం వల్ల కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసును దర్యాప్తు చేయించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సిబిఐ డైరెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సిఐడి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గంటా సుబ్బారావు, కె లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, డిజైన్ టెక్ సంస్థ ఎండి వికాస్ కన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ సిమెంట్స్ మాజీ ఎండి సుమన్ బోస్, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44 మందిని ఉండవల్లి తన పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. గుడ్ మార్నింగ్ సోనియా. ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు చుట్టూ కేసులపై కేసులు పడుతూనే ఉన్నాయి. ఒక పక్క గవర్నమెంట్ కక్ష సాధింపు చర్యగా కేసుల మీద కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి టీడీపీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక పూర్తిగా మనం ఒకసారి విశ్లేషించుకుంటే ప్రస్తుతం ఈ రోజు ఏదైతే కేసులు వాయిదా ఉన్నాయో మొత్తం అన్ని కూడా ఈ రోజు ఒక ఫైనలైజేషన్ వచ్చే హైకోర్టులో విచారణలు అయితే జరుగుతున్నాయి. స్క్వాష్ పిటిషన్ పై కూడా ఏదైతే రిమాండ్ పై ఉన్న స్క్వాష్ పిటిషన్ కూడా పెండింగ్ లోనే ఉంది. మరోవైపు ముందస్తు బెయిల్కి వేసిన వేరే కేసులో కూడా అది కూడా ఉంది. తర్వాత సిఐడి కస్టడీ కూడా తీసుకునే కేసులో కూడా ఈ రోజే దానికి తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉండవల్లి ఏదైతే రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు కేసు సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఒక పిల్లు హైకోర్టులో వేయడం జరిగింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద మొత్తం ఈయన డిమాండ్స్ అయితే మొత్తం 241 కోట్లు దారి మళ్లిందని పూర్తిగా నిందితుల జాబితాతో సవివరంగా వివరాలు పొందుపరిచి 249 పేజీల బిల్లు వేశారు ఈయన. ఎందుకంటే 44 మందిని బాధ్యులుగా చేశారు. మొత్తం అందరం కూడా పిల్లలు వారందరినీ కూడా చేశారు. ఏదైతే ఏపీ గవర్నమెంట్ సిఎస్ తో సహా మొత్తం అందరినీ ఇన్వాల్వ్ చేశారు. 4-5 కంపెనీల సిఇఓలు మొత్తం అందరినీ చేశారు. ఈ కేసు ఒక 4 రాష్ట్రాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో మరో పక్క జిఎస్టీ స్కామ్ లో ఈడీ కూడా విచారణ చేస్తుంది. ఇంత పెద్ద కేసుని ఒక సిఐడి మాత్రమే సరిపోదు, ఇది ఖచ్చితంగా సిబిఐకి అప్పగిస్తేనే ఈ కేసులో పూర్వపరాలు బయటపడతాయని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం నిందితుల మొత్తం బెయిల్ ఆర్డర్స్ లో కూడా జస్టిస్ సురేష్ కుమార్ రెడ్డి నిధుల దుర్వినియోగ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పూర్తిగా సహకరించాలని పేర్కొంటూ ఈ నిందితుల సహకారం లేని పక్షంలో ఏదైతే నిందితులకు జైలు రద్దుకు కూడా సిఐడికి అనుమతి ఇచ్చారు. ఒక ఎంఓవి తప్ప కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ జప్తు చేశారు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్. ఇక రిమాండ్ ఆర్డర్స్, రిమాండ్ రిపోర్ట్స్ తో సహా అన్ని వివరాలు పొందుపరిచి 44 మంది ప్రతివాదులుగా చేర్చి ఒక పెద్ద పిల్లే ఈయన వేయడం జరిగింది హైకోర్టులో. అయితే ఇది హైకోర్టు స్వీకరిస్తుందా లేకపోతే ఏంటి అనేది ఇదంతా కూడా పూర్తిగా రిమాండ్ స్క్వాష్ కేసు పైనే ఆధారపడి ఉంటుందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే రిమాండ్
అయితే కేసే తప్పుడు కేసు అని చెప్పేసి స్క్వాష్ వేయడం జరిగింది చంద్రబాబు తరపు న్యాయవాదులు. ఆ కేసు స్క్వాష్ పిటిషన్ కనుక వీళ్ళు నెగ్గితే ఇవన్నీ కూడా పోతాయని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. సోనియా. రైట్, థ్యాంక్ యూ మోహన్.